స్వాగతం. సో, మనం అద్భుతంగా పౌర్ణమి ధ్యానాలు చేసుకుంటున్నాము. సో, పౌర్ణమి గురించి క్లాసెస్ వింటూ ఉన్నాము. పౌర్ణమి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అలానే పౌర్ణమి ఎనర్జీస్‌ని కూడా అబ్జార్బ్ చేసుకుంటున్నాము. ఇదే పరంపరలో కూడా ఇప్పుడు మనము పౌర్ణమి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్. ఈ పౌర్ణమి అనేది ప్రతి నెల వస్తూ ఉంటుంది కదా! సో, ప్రతి నెల వస్తున్నప్పుడు ఈ పౌర్ణమి మనకి ఏ విధంగా మన మనసు పైన ప్రభావం చేస్తుంది? మన ఎమోషన్స్‌ని ఏ విధంగా అది ప్రభావితం చేస్తుందనేది మరి సైంటిఫిక్‌గా ఎంతో మంది సైంటిస్ట్స్ వెస్టర్న్ కంట్రీస్‌లో చాలా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సో, ఫైనల్‌గా తెలిసిన విషయం ఏంటంటే చంద్రుడనే ప్లానెట్, మూన్ ప్లానెట్ ఆరోగ్య ప్రదాత. అంటే హెల్త్‌ని ఒక మనిషికి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన శక్తి మనకి మూన్‌తోనే ఉంది. చూడండి ఔషధ గుణాలు ఇప్పుడు చాలా హెర్బ్స్ ఉంటాయి. అంటే ఔషధ గుణాలు ఉన్న హెర్బ్స్ అంటే చిన్న చిన్న మూలికలు, ప్లాంట్స్ ఇవన్నీ కూడా వాటిలో ఔషధం అనేది ఎలా తయారవుతుంది? దాని వెనకాల ఒకవేళ సైంటిఫిక్‌గా మనము దాని లోపల రిసర్చ్ చేస్తే తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రతి పౌర్ణమికి ఈ ఔషధ మూలికలులో ఉన్న రసము కింద వేరు దగ్గర నుండి ఆ సారం ఒక స్పెషల్ సారము పైకి ప్రవహిస్తుంటుంది. అంటే అగెయిన్స్ట్ గ్రావిటీ పైకి ప్రవహించి ఆ ఆకుల దగ్గరికి వచ్చి అంటే ఎడ్జెస్ దగ్గర క్లోరోఫిల్‌తో అంటే ఆకుల లోపల ఒక గ్రీన్ కలర్ పదార్థం క్లోరోఫిల్ దీంతో మిక్స్ అయ్యి ఈ రసము ఔషధంగా మారుతుంది. దివ్య ఔషధంగా మారుతుంది. దేనివల్ల అంటే ప్రతి పౌర్ణమి చంద్రుడి నీడలో అంటే చంద్రుడి నుంచి వచ్చే ఫోటాన్ రేస్‌తో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈ ప్రతి హెర్బ్స్‌లో కూడా ఈ ఔషధ గుణం అనేది పెరుగుతుంది. చూసారా మాస్టర్స్ ఎంత గొప్ప గుణం ఉందో చంద్రుడిలో. సో, ఈ చంద్రుడికి ఆరోగ్య ప్రదాత అని ఊరికే అనలేదు. ఆయన రేస్ ఎక్కడుంటే అక్కడ ఆరోగ్యం అనేది కలుగుతుంది. అయితే చూడండి పౌర్ణమి సమయంలో ఎవరైనా అడవుల దగ్గరికి అంటే బాగా గ్రూప్ ఆఫ్ వృక్షాల దగ్గరికి ఉన్న చోట గనక మనం వెళ్తే ఒక డిఫరెంట్ శబ్దం అనేది వినిపిస్తూ ఉంటుంది. ఒక డిఫరెంట్ కదలిక, డిఫరెంట్ శబ్దం కనిపిస్తూ ఉంటుంది. అది నైట్ టైమ్ అంటే ముఖ్యంగా రాత్రి టైంలో. ఎందుకంటే నిండు పౌర్ణమి టైంలో ఈ ఎక్కడైతే దగ్గరగా ఫారెస్ట్స్ ఉంటాయో అంటే వృక్షాలుంటాయో, అడవులుంటాయో అక్కడ ఏమవుతుందంటే ఈ రసము ఏదైతే నేను చెప్పిన రసం ఉందో ప్రతి చెట్టు, ప్రతి మూలికలు, ప్రతి చిన్నదవ్వచ్చు, పెద్ద వృక్షం అవ్వచ్చు. ఈ రసం అనేది కింద నుండి పైకి ప్రవహిస్తుంది. పైకి ప్రవహించడమే కాకుండా ఆకుల లోపల ఒక రకమైన చర్యలు జరుగుతూ ఉంటాయి. కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇది నేచర్. ఇదే నేచర్, ఇదే సిద్ధాంతము మన లోపల కూడా జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. అంటే మన హ్యూమన్ బాడీ మనం ఎంత సివిలైజేషన్ పెరిగిపోయి మనము అంటే ఇప్పుడు అన్ని జీవుల కన్నా, అన్ని కింగ్డమ్స్ కన్నా మనము గ్రేట్. అంటే మనిషి అనేవాడు చాలా గొప్పవాడని మనం ఏం చేసామంటే ఇప్పుడు బ్రిక్స్‌తో ఇల్లులు కట్టుకొని, మనము స్పెషల్ స్టేటస్ తెచ్చుకొని, ఆ! మనకున్న మనకున్న పవర్‌తో మనమే డిఫరెంట్ అనుకుంటున్నాము. కానీ ప్రకృతితో మనం ఏ మాత్రం కూడా తీసిపోము. మనము ఆ పార్ట్ ఆఫ్ ద నేచర్. అదే మనకి సైన్స్ చెప్తుంది. ఈరోజు సైన్స్ గట్టిగా బల్లగుద్ది ఏం చెప్తుందంటే, ఏదైతే బయట జీవ జంతువులలో, వృక్షాలలో ఏ చర్య జరుగుతుందో, అదే చర్య మానవ శరీరంలో కూడా జరుగుతుంది. ఎలా అయితే ఈ వృక్షాలలో ఈ రసం అనేది ఒక అమృతంలా మారిపోతుందో, మన చంద్ర కాంతి పడడం వల్ల పున్నమి చంద్రుడు వచ్చిన వేళల్లో ఎలా అయితే ఈ రసం అనేది ఒక ఔషధం గుణం అనేది సంతరించుకుంటుందో, అదే విధంగా మనిషి శరీరంలో కూడా మనిషి శరీరంలో కూడా ఈ రసాలుంటాయి. మన హార్మోన్స్ రిలీజ్ అవ్వడమే కానీ, మన శరీరంలో బ్లడ్ ఉంటుంది, ప్లాస్మా ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక ధాతువు. ధాతువు అంటే ఒక సొల్యూషన్ అన్నమాట. ప్రవహించే సొల్యూషన్. దీంట్లో ఈ రసాలన్నీ కూడా మిక్స్చర్ అయ్యి ఎలా అయితే సముద్రంలో అలలు పైకి పొంగుతూ పైన, వాటర్ పైన చాలా తీవ్రంగా ఉంటుంది ఈ ఆకర్షణ శక్తి. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ ధాతువు పైకి పొంగుతూ ఉంటుంది. అందువల్ల అలలనేవి పైకి ఆడుతూ ఉంటాయి మాస్టర్స్.
ఎలా అయితే సముద్రం పైన అలలు పైకి తేలుతూ ఉంటాయో, ఎలా అయితే మన వృక్షాలలో ఈ కెమికల్స్, ఈ రసాలు పైకి ఊరి, పైకి చందమామ దగ్గరికి అంటే ఆ శక్తికి పైకి లాగుతూ ఉంటాయో, అదే విధంగా అదే చర్య మన మానవ శరీరంలో కూడా ఎలా జరుగుతుందంటే, మన బాడీలో ఒక అద్భుతమైన కెమికల్ సూప్ తయారవుతుంది. ఈ సూప్ అనేది సుషుమ్న నాడి గుండా కింద నుంచి పైకి ప్రవహించడం స్టార్ట్ చేస్తుంది. ఓకే. ఈ ఈ వాటర్ ఎలిమెంట్ అనేది మనిషిలో చాలా ఎక్కువ శాతం ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయం అది. అంటే మన మానవ శరీరంలో మొత్తం నిర్మాణం గనక చూసుకున్నట్టయితే కంప్లీట్ 70% వాటరే ఉంటుంది బాడీలో. ఈ వాటర్ అనేది అంత ఇంపార్టెంట్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ చంద్రుడి గమనాలకి ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాడు. బికాస్ వాటర్ ఈస్ మోర్ ఇన్ అస్. వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది మనలో. ఈ రసం ఏమవుతుందంటే మాస్టర్స్ ఈ ఊర్ధ్వముఖంలో అంటే కింద నుంచి పైకి అగెయిన్స్ట్ గ్రావిటీ ట్రావెల్ చేస్తుంది. సుషుమ్న నాడి ద్వారా ఎప్పుడైతే మనము ఈ ఈ రసం అనేది పైకి వెళ్తుందో అది అమృతం కింద మారుతుంది. అదే దీని వెనకాలున్న రహస్యం. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు ఈ విషయము? మన శరీరంలో ఉన్న రసాయనిక ప్రక్రియలు, చర్యల వల్ల కేవలం ఆ చంద్రుడి వెలుగు వల్ల అమృతం అనేది కురుస్తుంది. అంటే మనం ఏదో వింటూ ఉంటాము కానీ దాని ప్రాక్టికల్‌గా మన మానవ శరీరంలో ప్రతి ఒక్క సాధకుడు కూడా అనుభవించి తీరాలి. మనం సాధన చేస్తున్నాము. ఇది కూడా అనుభవించి తీరాలి. మీకు తెలిసినా, తెలియకపోయినా కూడా మన శరీరంలో ఈ ఐబ్రోస్ పైన ఇక్కడ ఉంటుంది మాస్టర్స్. ఇక్కడ ఆజ్ఞాచక్రం కదా! ఆజ్ఞాచక్రం పైన ఇక్కడ సోమ గ్రంథి ఉంటుంది. సోమ చక్ర కూడా ఉంటుంది. దీనికి అసోసియేటెడ్‌గా మనకి పిట్యూటరీ గ్లాండ్ అసోసియేట్ అవుతుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఒక రసాయనాన్ని విడుదల చేస్తుంది. మెలటోనిన్. ఆ రసాయనం ఏమవుతుందంటే మనము సాధన చేసినట్టయితే జాగ్రత్తగా పౌర్ణమి రోజు సరైన సాధన, సరైన ధ్యానం పద్ధతిని మనం పాటించినట్టయితే ఇది అమృతం కింద మారి నేరుగా మన బాడీలోకి ప్రవహిస్తుంది. ఇది గనక ఖేచరీతో అంటే నాలుకని ఒక ప్రక్రియ ద్వారా మనం దాన్ని ట్యాప్ చేసుకోగలిగితే శరీరంలో ఉన్న కణాలన్నిటికీ కూడా ఈ అమృతాన్ని మనం సరఫరా చేయవచ్చు. చూడండి ఎంత అద్భుతం ఉందో చూడండి. బయట ఎలా అయితే మొక్కలలో ఔషధం అనేది ఎలా తయారవుతుందో, దానికొక శ్రేష్టమైన గుణం ఏర్పడుతుందో పౌర్ణమికి, అదే విధంగా మానవ శరీరం కూడా ఇలాంటి ప్రక్రియకి సిద్ధమైపోతుంది. సో, ఏమవుతుందంటే మనలో చాలా మందికి ధ్యానం చెయ్యని వారికి ఏమవుతుందంటే, ఈ మెదడు ఒక సముద్రం లాగా దానిలో ఈ హార్మోనల్ స్పైక్స్, ఈ ఎమోషనల్ స్పైక్స్ అనేవి ఎలా అంటే సముద్రంలో అలలులాగా ప్రకంపనాలు సృష్టిస్తూ ఉంటుంది. ఫుల్ మూన్ టైంలో. దానికి ఏమవుతుందంటే మాస్టర్స్ చాలా అలజడి, అసహనము, అలజడి ఇవన్నీ కూడా తీవ్రంగా ఉంటాయి. అవెందుకొస్తాయంటే ఈ చంద్రుడి ఆకర్షణ వల్ల కింద నుంచి పైకి వస్తూ ఉంటాయి. దేన్ని కోరుకుంటున్నాయంటే ఒక రిలీజ్ కోరుకుంటున్నాయి. ఆ భావన మనం అణిచిపెట్టుకున్న భావన రిలీజ్ అవ్వడానికి ఒక లిబరేషన్ కోసం పైకి వస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక భావన, ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక గొడవ అంటే మనం అణిచిపెట్టుకున్న భావన. ఇది మనము కార్పెట్ కింద పెట్టేస్తాము. ఎందుకంటే ఇది జనాలు అప్రూవ్ చెయ్యరు. నన్ను ఒప్పుకోరు. నేను ఈ భావనతో గనక మాట్లాడితే జనాలు నన్ను యాక్సెప్ట్ చెయ్యరు అన్న భయము. ఫియర్ వల్ల అవ్వచ్చు. సొసైటీ ప్రెషర్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు మాస్టర్స్. సో, ఈ విధంగా మన భావనలని తొక్కిపెట్టిన భావనలన్నీ కూడా ఇప్పుడు ఒక రిలీజ్ కోసం పైకొస్తున్నాయి. దాన్ని గమనించాలి. ఏమొచ్చాయి పైకి గమనించాలి. గమనించి మనము ఈ రోజు కనుక ధ్యానంలో కూర్చున్నట్టయితే ఈ మనస్సు క్లియర్ చేసుకునే అవకాశము 100 రెట్ల శక్తివంతమైన ప్రక్రియ జరుగుతుంది పౌర్ణమి ధ్యానం. సో, పౌర్ణమి అంటే ఒకటే రోజా? ఎన్ని రోజులుంటుంది పౌర్ణమి? అంటే ఫుల్ మూన్ ఒకటే రోజుంటుందా? కానే కాదు. ఫుల్ మూన్‌కి ముందు 2 రోజులు, ఫుల్ మూన్‌కి తర్వాత 2 రోజులు. అంటే మొత్తం 5 రోజులు కూడా మనకి ఈ అవకాశం ఉంటుంది మాస్టర్స్. ఈ పౌర్ణమ చంద్రుడు, ఆ చంద్రుడు నుంచి బయటికి వచ్చే ఈ ఫోటాన్ తరంగాలు
ఎమిషన్స్ అంటారు, ఫోటాన్ ఎమిషన్స్ అనేవి జరుగుతుంటాయి. ఈ ఎమిషన్స్ ని జాగ్రత్తగా మనము బాడీలోకి, మన ప్రతి కణంలోకి, మన శరీరంలో ఉన్న బోన్ మ్యారో వరకు చేర్చాలి. ఎలా చేరుస్తాము? ఎలా నేను దీన్ని తీసుకోవాలి? శ్వాసల ద్వారా, ఒక ఇంటెన్షన్ ద్వారా, ఒక అద్భుతమైన సంకల్పం ద్వారా. నేను చంద్రుడిని, చంద్రకాంతిని నేనిప్పుడు లోపలికి తీసుకుంటున్నాను. నేను శ్వాసల ద్వారా ప్రతి కణంలోకి ఇంజెక్ట్ చేసుకుంటున్నాను. కణానికే కాదు, ప్రతి బోన్ లోపల ఉన్న మజ్జ అంటారు, బోన్ మ్యారో, అక్కడ వరకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిందంటే ఈ రోగానికి కారకమైన ఒక జెనెటిక్ కోడ్, ఆ డిఎన్ఏ మెటీరియల్ అదంతా కూడా మారిపోతుంది. సో మనం ఎక్కడి వరకు రిపేర్ చేస్తున్నామంటే లోపల డిఎన్ఏ దగ్గర వరకు మనము రిపేర్ చేయొచ్చు. సో పౌర్ణమికి మన శరీరాన్ని ఒక ప్రత్యేకంగా తయారు చేసుకోవాలి. తక్కువగా మాట్లాడాలి. ఎక్కువగా వాటర్ తీసుకుంటున్నప్పుడు వాటర్ థెరపీని ఫాలో అవ్వాలి 5 రోజులు కూడా. సంకల్పం ఎలా అంటే, మనం నిద్రపోతున్నప్పుడు ఒక రాగి పాత్ర మూత తెరిచి ఒక కిటికీ దగ్గరన పెట్టుకోవచ్చు. అంటే మూత తీసినప్పుడు ఆ చంద్రుడి ప్రతిబింబము నీటి పైన పడేలాగా. మన ఇళ్లల్లో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో ఈ చంద్రుడి నీడ డైరెక్ట్‌లీ వాటర్ పైన పడేలాంటి ఒక ప్లేస్ ఎంచుకొని చక్కగా కిటికీ దగ్గర ప్రతిరోజు నైట్ 5 రోజులు కూడా చంద్రుడి కాంతి ఈ రాగి పాత్రలో ఉన్న వాటర్ లో పడేలా చూసుకొని నిద్రపోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత ఆ వాటర్ ఈజ్ చార్జ్డ్ వాటర్, మూన్ చార్జ్డ్ వాటర్. ఈ వాటర్ ని తాగడం వల్ల ఔషధ గుణాలతో సంపూర్ణంగా నిండిపోయి ఉన్న వాటర్ ని కణం రిసీవ్ చేసుకుంటుంది. ఎలా అయితే సూర్యుడు మనకి వేడిని, మెటబాలిజం ని, జీర్ణక్రియలని, క్రియేషన్ ని అన్ని కలిగిస్తాడో, వేడిని కలిగిస్తాడో, ఎలా అయితే వంట చేసి మనకి పెడతాడో, ఆ ఫుడ్ అరిగిన తర్వాత దాంట్లో న్యూట్రిషన్ ఉందా? న్యూట్రిషన్ ఎంతుంది? ప్రోటీన్స్ ఎన్నున్నాయి? విటమిన్స్ ఎన్నున్నాయి? అని ఒక ఔషధ గుణం ఉంటేనే కదా మన శరీరం అనేది పనిచేస్తుంది. అది చంద్రుడు ప్రసాదిస్తాడు. చంద్రుడు వల్లనే మనకి తీసుకున్న ఫుడ్, మెటబాలిజం అయిన బాడీలో ఔషధం అనేది, ఒక న్యూట్రిషన్ అనేది ఏర్పడుతుంది. ఒక మనసుకి ప్రశాంతత డైరెక్ట్ మనసు పైన. ఇన్ని కర్మలకి కారణం, ఇన్ని పునర్జన్మలకి కారణం, మన నిజానికి కారణం, అంటే మన ప్రస్తుత క్షణంలో మనం మేనిఫెస్ట్ చేసుకోవడానికి కారణం, మన సంబంధ బాంధవ్యాలకి, మన ప్రెజెంట్ స్టేట్ కి, అన్నిటికీ కారణం ఏంటంటే మన మనస్సు, మన స్టేట్ ఆఫ్ మైండ్. మన మైండ్ అంటే మన మనస్సు. ఈ మనస్సుని గనక, దాని లోపల ప్రవహించే ఈ థాట్స్ గతిని గనక, ఆ వేగాన్ని గనక మనం తగ్గించుకోవడమే ఈ ధ్యానం యొక్క ఉద్దేశం. ఎందుకు ఇంత ధ్యానాలు చేస్తున్నాం? ఎన్ని గంటలు ధ్యానాలు చేస్తున్నాం? ఎందుకు? మోక్షం పొందడానికి అంటారు, నా గురించి తెలుసుకోవడానికి అంటారు. ఎన్ని తెలుసుకోవాలనుకున్నా, ఎన్ని సంపాదించుకోవాలనుకున్నా కూడా మనస్సుని కంట్రోల్‌లో పెట్టుకుంటేనే సాధ్యమవుతుంది. ఎవరు మన మాట వినాలి అంటే మనసు. కూర్చోవడానికి కూడా మనసు పర్మిషన్ ఇస్తేనే కూర్చోగలము. ఇప్పుడు ఈ సెషన్ వినడానికి కూడా మనసు పర్మిషన్ ఇవ్వాలి. మీ మనసు ఈ ఇక్కడ ప్రవహించే ఫ్రీక్వెన్సీని అందుకోగలిగిన కెపాసిటీ ఉంటేనే మీరు ఈ లెసన్, ఇప్పుడు నేను చెప్పే ఈ కాన్సెప్ట్ ని వినగలరు. లేకపోతే వినలేరు. సో ఇక్కడ పర్మిషన్ ఇచ్చేది, మనల్ని కూర్చోపెట్టేది, మన వైకుంఠాన్ని చూపించేది, అలాగే మనల్ని తీసి కిందకి దింపేయాలన్నా కూడా అన్నిటికీ మనసే. సో ఈ మనసు చుట్టూరానే మనము రివాల్వ్ అవుతూ ఉంటుంది మన లైఫ్. కాబట్టి మనస్సుని గనక జయించుకుంటే మీరు అన్ని జయించుకున్నట్టే. కాబట్టి చంద్రుడిని, మనసు ఎవరి కంట్రోల్‌లో ఉంటాడు? చంద్రుడు కంట్రోల్‌లో ఉంటాడు. కాబట్టి ఈ పూర్ణిమ, నిండు పౌర్ణిమ రోజు దానికి సంబంధించిన ఎనర్జీస్‌ని మనము జాగ్రత్తగా యూజ్ చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ప్రతి ఒక్క సాధకుడికి ఈ అవసరం చాలా ఉంది. ఈ నీటిని రీచార్జ్ చేసుకొని ప్రతిరోజు, అంటే 5 రోజులు ఈ ఔషధ నీళ్ళని మనము రీచార్జ్ చేసిన మూన్ రీచార్జ్డ్ వాటర్‌ని తాగడం వల్ల శరీరంలో ఇదివరకే ఉన్న ఎండోక్రైన్ డిజార్డర్స్, థైరాయిడ్ అవ్వచ్చు, పీసీఓడీ ఇష్యూస్ అవ్వచ్చు, అంటే ఏదైనా కూడా ఈ ఎండోక్రైన్ సిస్టమ్, అంటే హార్మోనల్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల
హెల్త్ పాడైనా ఎవరైనా కూడా ఈ వాటర్ తాగడం వల్ల ఔషధంలాగా పనిచేస్తుంది. తాగి చూడండి. థైరాయిడ్ ఎవరికైతే హెచ్చుతగ్గులు ఉన్నాయో వారికి నార్మల్ అయిపోతుంది. ఈ 5 డేస్ వాటర్ రీచార్జ్ చేసుకున్న వాటర్ తాగడం వల్ల. అద్భుతమైన అఫర్మేషన్స్. ఈ 5 రోజులు కూడా మీకు అవసరం లేనివి ఏవైతే ఉన్నాయో వాటిని ఒక కాగితం మీద రాసుకోవాలి. కాగితం మీద మీకు ఏ సమస్య ఉందో మీ ప్రపంచంలో, అది ఆర్థిక సమస్య అయినా కూడా, సంబంధాల మధ్యలో ఉన్న ఇష్యూ అయినా కూడా, ఒక ఆపర్చునిటీ అవ్వచ్చు, ఒక శరీరంలో ఒక రుగ్మతి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీకు ఇబ్బంది పెట్టే ఏ సమస్యనైనా కూడా కాగితంలో రాసుకోవాలి పౌర్ణమి రోజు. మీ ధ్యానం కంప్లీట్ అయిన తర్వాత చింపేసి దాన్ని కాల్చేసేయాలి. అంటే ఫైర్ ఎలిమెంట్ ఇక్కడ. ఫైర్ ఎలిమెంట్ తో మనం దాన్ని కాల్చేసిన వెంటనే ఆ సమస్య మీ జీవితం నుంచి మాయమైపోవడం మీరు చూడొచ్చు. అదే ఈ పౌర్ణమికి ఉన్న ఆ బలము. వెస్టర్న్ కంట్రీస్ లో చాలా మంది ఈ పౌర్ణమి టైంలో ఏం చేస్తుంటారు తెలుసా మాస్టర్స్? సముద్రాలకు వెళ్లి సముద్రం ఒడ్డులో కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ధ్యానము ఏ లెవెల్లో ఉంటుందంటే వాళ్ళు సముద్రంలో మొత్తం స్విమ్మింగ్ చేసుకుంటూ నీళ్ళలో మునిగి మరి చేస్తున్నారు. అంటే దాంట్లో ఉన్న ఎనర్జీని అని పరిశోధనలు చేస్తున్నారు. ఇదంతా కూడా ఈ రూట్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వెళ్ళాయి? మన భారతదేశం. ఇక్కడి సంపద ఇదంతా కూడా. సో మన పౌరులం అందరికీ కూడా ఎంతో బాధ్యత ఉంది. దీనిలో ఉన్న మూలాలు తెలుసుకోవాలి. దాన్ని ఖచ్చితంగా మన జీవితంలో అలవరుచుకొని ఒక స్వర్గంగా మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ స్వర్గం అనేది ఎక్కడో లేదు. హయ్యర్ డైమెన్షన్స్ ఏదో మీరు ట్రావెల్ చేసే ప్లేసెస్ కాదు. ఫలానా అద్భుతమైన ద్వీపాన్ని చూసుకోవాలనుకుంటున్నాను, శంభాలకు వెళ్ళాలనుకుంటున్నాను, అది ఎక్కడుంది? మీ వైబ్రేషన్. హయ్యర్ డైమెన్షన్ ఈజ్ నథింగ్ బట్ మీరు వైబ్రేట్ అయ్యే వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ కి చేరాలంటే ఏం కావాలి? మీరు మనసుని చాలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. మనసుతో స్నేహం చేయాలి. అప్పుడే మీరు మీ ఎమోషన్స్ ని అన్నిటినీ కూడా చేతిలో పెట్టుకోగలరు, కంట్రోల్ చేసుకోగలరు. స్వర్గం ఎక్కడుంది మాస్టర్స్? ఎక్కడుంది స్వర్గము? వైబ్రేషన్ లో ఉంది. అది ఎక్కడో ప్రాంతంలో లేదు, వైబ్రేషన్ రూపంలో ఉంది. సో ఈ రహస్యం తెలుసుకున్నాం, పౌర్ణమి రహస్యం. దీన్ని మనము 5 రోజులు కూడా, ఎందుకు ఈ పౌర్ణమి ఫుల్ మూన్ డే రోజే ఎందుకు ఫుల్ గా ఉంటుంది? మిగతా రోజుల్లో దాని సైజ్ అంత ఉండదు కదా. అమావాస్య వెళ్లే టైంకి అది తగ్గిపోయి కంప్లీట్ గా పోతుంది చందమామ. ఏంటి స్టోరీ? ఈ చంద్రుడికి ఎందుకు ఇన్ని రకాల ఫేసెస్ ఉన్నాయి అంటే దీని వెనుక ఒక కథ ఉంది. పూర్వము బ్రహ్మదేవుడికి కుమారుడు దక్షుడు. ఓకే, బ్రహ్మదేవుడి కుమారుడు దక్షుడు. ఈ దక్ష ప్రజాపతికి 27 అంటే 27 కూతుర్లు ఉన్నారంట, డాటర్స్ ఉన్నారు. ఆ 27 ఆడపిల్లల్ని ఒక వ్యక్తితో వివాహం చేస్తాడు. ఓకే, ఈ 27 మంది ఎవరో కాదు, 27 నక్షత్రాలు. ఓకే, అశ్విని దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రోహిణి వరకు ఈ 27 నక్షత్రాలు ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తాడంటే మూన్ కి, చందమామకి, చంద్రుడికి. ఇక్కడ దక్ష ప్రజాపతి ఏం చేశాడంటే 27 కుమార్తెలని తీసుకుని వెళ్లి చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే చంద్రుడికి 27 మంది భార్యలు ఉంటారు. ఈ 27 మంది భార్యలోని ఈ చంద్రుడికి ఒకరంటేనే చాలా ఇష్టం ఎక్కువ, ఒకరి మీదనే చాలా ప్రీతి. వారెవరంటే రోహిణి నక్షత్రం అంటే చాలా ఇష్టం. తను ఏం చేసేవాడంటే 24 గంటలు తనతోనే గడిపేవాడు. మిగతా 26 మందిని ఇగ్నోర్ చేసేవాడు. అప్పుడు ఏమవుతుంది? ఒకరి పైననే ఎక్కువ అబ్సెషన్ అన్నమాట చంద్రుడికి. ఆ రోహిణి పైననే ఎక్కువ అబ్సెషన్, ఎక్కువ ప్రేమ, ఎక్కువ ఇష్టము. సో తనతోనే ఎక్కువ టైము గడిపేవాడు. మిగిలిన 26 భార్యలని ఇగ్నోర్ చేసేవాడు, పట్టించుకునేవాడు కాదు. అప్పుడు ఈ మిగిలిన 26 మంది భార్యలు చాలా డిప్రెస్ ఫీల్ అయ్యేవారు. ఆ లోన్లీనెస్ అంటే హస్బెండ్ ఎప్పుడు మాతో టైం స్పెండ్ చేయడన్న లోన్లీనెస్ తో బాధపడి ఈ
ఆ బాధతోని వాళ్ళ తండ్రి దగ్గర దక్షుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు హస్బెండ్ మీద. చూడండి, మా హస్బెండ్ అసలు మమ్మల్ని పట్టించుకోడు. ఓన్లీ ఒక భార్య పైననే ఉంటుంది ఫోకస్ ఎప్పుడు కూడా. మా మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు నాన్న అని చెప్పి ఏడుస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ దక్షుడు వార్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు చంద్రుడికి. చూడు, మా 26 మంది ఆడపిల్లలని నువ్వు శోకానికి గురి చేయవద్దు. కేవలం ఒకరిపైననే వ్యామోహం కాదు, మిగిలిన వారందరి మీద కూడా ప్రేమ చూపియాలి నువ్వని వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు. కానీ ఏమవుతుందంటే చంద్రుడు ఆ వార్నింగ్స్ కానీ అతను చెప్పే హెచ్చరికలు కానీ పట్టించుకోడు. పట్టించుకోకుండా అతనికి గర్వము. ఎందుకంటే అతను చాలా అందంగా ఉంటాడని, ఎప్పుడు ఆ కాంతివంతంగా ఉంటాడని తనకి గర్వము చంద్రుడికి. సో అతని మామ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా పట్టించుకోకుండా వదిలేస్తాడు. సో ఒకరోజు దక్షుడికి ఇన్ని వార్నింగ్స్ ఇచ్చినా మనిషి పట్టించుకోవట్లేదని చెప్పి అతనికి శాపం అనేది ఇచ్చేస్తాడు. ఎవరికి? చంద్రుడికి. ఎలాంటి శాపం అంటే, నువ్వు రోజు రోజుకి క్షీణించిపో. నువ్వు ఈ అందం ఉందనే కదా నీకు ఇంత నీకు అహంకారం వచ్చేసింది. సో నువ్వు రోజు రోజుకి క్షీణించి కృషించిపో. నువ్వు ఒకటేలా ఉండవు నువ్వు ఇంకా అని చెప్పి శాపం పెట్టేస్తాడు. అంటే అది డెస్ట్రాయ్ అయిపోమని, కంప్లీట్ గా నువ్వు డెస్ట్రాయ్ అయి చచ్చిపోయి క్షీణించిపోవాలని శాపం పెడతాడు. శాపాలు ఎంత పవర్ఫుల్ ఉంటాయంటే, ఆయన రోజు రోజుకి అందం క్షీణించిపోతూ ఆ మెరుపు ఉండదు. ఒక రోజు ఉన్న కాంతి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది, డిమ్ అయిపోతూ ఉంటుంది. అంటే తను మరణానికి దగ్గర అవుతూ ఉంటాడు. అప్పుడు చంద్రుడికి చాలా బాధ వేస్తుంది, చాలా జ్ఞానం. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇక్కడ నుంచి ఈ మరణం నుంచి నేను తప్పించుకోవాలని చెప్పి ప్రభాస తీర్థం, సోమనాథ తీర్థం, ప్రస్తుత భాషలో సోమనాథ తీర్థంలోకి వెళ్ళి కొన్ని ఏళ్ల తపస్సు, కఠోరమైన తపస్సు, శివుడి పైన కూర్చొని తపస్సు చేస్తాడు శివుడి కోసం. ఎవరు? చంద్రుడు. ఈ తపస్సు కారణంగా మృత్యుంజయ మంత్రం జపిస్తూ తపస్సు చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే పాప విమోచనం అవుతే గాని అతను దీని నుంచి బయటపడడు, ఆర్ఎల్స్ తనకి మరణమే సంభవిస్తుంది. సో ఇలా తపస్సు చేస్తూ చేస్తూ ఉండగా శివుడు ప్రసన్నమయ్యి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి, ఏంటి నాయన, ఎందుకు ఇంత నువ్వు తపస్సు చేస్తున్నావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే చెప్తాడు. ఇలా నాకు మరణానికి విధించేశాడు మా మామ, సో ఇక్కడి నుంచి తప్పించుకోవాలి స్వామి నేను అంటే, అప్పుడు శివుడికి కూడా చూడండి ఈ శాపాన్ని కంప్లీట్లీ తీసే శక్తి లేదు ఆయనకి. కంప్లీట్లీ ఈ శాపాన్ని నుంచి విమోచన కంప్లీట్లీ చేసే శక్తి ఆయనకి లేదు. అదే పవర్ ఆఫ్ కర్మ. తను తెచ్చుకున్న కర్మని కంప్లీట్లీ తీయలేక తనకి ఒక వరం ఇస్తాడు. నువ్వు 15 రోజులు తగ్గిపోతూ ఉంటావు, 15 రోజులు మళ్ళీ ఉదయిస్తూ ఉంటావు. నువ్వు పెరిగే 15 రోజులు శుక్లపక్షము. చంద్రుడు చూడండి అమావాస్య నుంచి ఉదయిస్తూ ఉంటాడు. మూన్ రైజింగ్ అంటారు దాన్ని. అంటే కొంచెంగా చిన్న నో నుంచి, అంటే నో మూన్ నుంచి నెమ్మదిగా రైజ్ అవుతూ ఉంటాడు. దిస్ ఇస్ కాల్డ్ రైజింగ్ మూన్. 15 days ఆఫ్ రైజింగ్, దాన్ని శుక్లపక్షం అంటారు మన తిథులలో. అవే ఆస్పీషియస్ డేస్. మూన్ కి సంబంధించి మన జాతక చక్రమే మూన్ పైననే ఇవన్నీ విధిస్తుంటాయి. శుక్లపక్షంలో ఉందా, కృష్ణపక్షంలో ఉందా. అదే 15 days మూన్ తగ్గిపోతుంటాడు. ఫుల్ మూన్ అయిపోగానే మూన్ కెపాసిటీ పడిపోతుంటుంది చూడండి, తగ్గడం స్టార్ట్ అవుతుంది. అంటే మిగిలిన 15 రోజులు కూడా ఆయన క్షీణించిపోతూ ఉంటాడు. ఆ క్షీణించే వాటిని కృష్ణపక్షం అంటారు 15 రోజులు. సో కంప్లీట్లీ ప్రాబ్లం తీసేయకుండా ఆయనని ఈ విధమైన వరం ఇస్తాడు. నువ్వు కంప్లీట్లీ చనిపోవు, 15 రోజులు పడిపోతావు, 15 రోజులు ఉదయిస్తుంటావు, అదే నీకు ఇచ్చే నేను వరాన్ని అని. పైగా పడిపోయి చనిపోకుండా ఆయనని తీసుకుని వెళ్ళి తల మీద పెట్టుకుంటాడు శివుడు. అందువల్లనే శివుడికి కూడా, మూనికి శివుడికి ఉన్న పవరు. చంద్రాయ నమః, చంద్రశేఖరుడు. శివుడిని చంద్రశేఖరుడు అని ఎందుకు అంటారంటే, చంద్రుడిని తలపైన పెట్టుకుంటాడు. ఎప్పుడు చిన్నగా ఇలా చిన్న షేప్ లో వచ్చేసిన తర్వాత ఆయనకి ఇక్కడ ఆయువు పడిపోతుందా అని తల మీద పెట్టుకుని మోస్తూ ఉంటాడు. ఆ వరం ఇస్తాడు అనమాట శివుడు. సో తపస్సులకి, ఈ ధ్యానాలకి ఏం వస్తున్నాయో చూడండి, ఎలాంటి పవర్స్ వస్తున్నాయో చూడాలి మనం. ఈ కథలో నీతి ఏంటంటే, మన చందమామ కథ ఎలా అయితే పడిపోతుందో, రైజ్ అవుతుందో, ఫాల్ అవుతుందో, అలానే మన నిజ జీవితాల్లో కూడా ఈ కథలో సారాంశం ఏంటంటే, ఏదైనా మనిషి
మనసులో వచ్చే అలజడి వల్ల ఒక వ్యక్తి పట్ల కానీ, అవసరం లేని అత్యాస పట్ల కానీ, అర్హత లేని విషయాల పట్ల కానీ, అతిగా మనము అబ్సెషన్, వ్యామోహం పెట్టుకుంటే పతనం అనేది ఖచ్చితంగా అవుతుంది. అబ్సెషన్ అంటారు. ఏదైనా ఇష్టం ఉండొచ్చు. కానీ అబ్సెషన్ అయిందనుకోండి, అంటే నువ్వు ఆ బ్రీతింగ్ స్పేస్ లేకుండా నాకది కావాలంటే కావాలి. అది అర్హత ఉన్నా లేకపోయినా నాకది కావాలి అని ఒకటే ఒక విషయం పట్ల మనం వ్యామోహం పెంచుకున్న నెక్స్ట్ మినిట్ ఏమవుతుందంటే ఎజిటేషన్, బాడీలో యాంగ్జైటీ పెరుగుతుంది. ఎజిటేషన్ పెరుగుతుంది. హార్ట్ బీట్ పెరిగిపోతుంది. బ్లడ్ ప్రెషర్ తర్వాత ఈ విధంగా మనకి లాస్ట్‌కి డిప్రెషన్, యాంగ్జైటీకి గురవుతాము. మనుషుల్లో కూడా ఇదే ప్రవర్తన. మనసు చేసే ఆట. అంటే చంద్రుడు ఏ విధంగా అయితే ఒకటే ఒక రోహిణి ప్లానెట్‌తో అబ్సెషన్ వల్ల తను ఇలా పతనమయ్యాడో, అదే విధంగా మనసు కూడా మనసు పెట్టే ప్రేరణల వల్ల ఒకవేళ ఒకటే వస్తువు పట్ల అబ్సెషన్ గురైందంటే సేమ్ రిజల్ట్ మనిషికి కూడా అవుతుంది. ఇలానే హాస్పిటల్స్‌కి వెళ్లి డిప్రెషన్ అయింది, యాంగ్జైటీ వచ్చింది నాకు అని మానసిక రుగ్మతులకి దారితీస్తుంది. ఈ మానసిక రుగ్మతులే రేపు ఏ విధంగా మేనిఫెస్ట్ అవుతాయంటే శరీరంలో రోగాల పుట్టలాగా రూపుదాలుస్తాయి. ఇదే ఈ కథలో ఉన్న నీతి. మనం తెలుసుకోవాల్సిన విషయం. అన్నిటి పట్ల సమభావన, అన్నిటి పట్ల ఎంతవరకు ఉండాలో అంత బ్యాలెన్స్‌తో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్ ఉండదు. ప్రశాంత చిత్తంతో ఉంటారు. ప్రశాంత చిత్తం. ఈ చంద్రుడికి తనకి సహజంగా లైట్ అనేది ఉండదు. ఎప్పుడూ కూడా మిర్రర్ లాగా సన్ నుంచి వచ్చే ఆ లైట్‌ని తన పైన ప్రతిబింబం వస్తుంది. ఆ లైటే మనకు కనపడుతుంది. అంటే మన మనసు కూడా చంద్రుడిలానే. మన మనసు కూడా చంద్రుడిలాగానే దానికి అసలైన గుణం ఎప్పుడొస్తుందంటే లోపల వెలుగుతున్న ఆత్మ సూర్యుడు, మన లోపల ఉన్న ఆత్మ చైతన్యం నుంచి వచ్చే వెలుగు ఎప్పుడైతే ఈ ప్రశాంతంగా ఉన్న మన మనసు పైన పడుతుందో, అప్పుడు అసలైన వెలుగు అనేది మనము ప్రకాశించగలుగుతాము. ఇదే కథలో ఉన్న నీతి. ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి దీని గురించి. ఆలోచించి ప్రతి పౌర్ణమిని ఒక అవకాశంలాగా తీసుకోవాలి. 5 రోజుల అవకాశం. ప్రకృతి మనకిచ్చే 5 రోజుల అవకాశాన్ని మన బాడీలోని ఒక అద్భుతాన్ని తయారు చేసుకోవాలి. రోగాలన్నీ పోగొట్టుకొని, ఒక అమృతాన్ని కురిపించడానికి సిద్ధం చేసుకోవాలి ఈ ఇంజిన్‌ని. వచ్చే ఆలోచనలన్నిటిని గమనించాలి. పాత గాయాలని, ఇబ్బందులని కాల్చేయాలి. ఔషధమైన వాటర్‌ని తయారు చేసుకోవాలి. ఎంత అవసరమైతే అంత మౌనాన్ని మనం పాటించాలి. ఎంత వీలైతే అంత. ఈ విధంగా మనము పౌర్ణమితో, చంద్రుడు ఎనర్జీస్‌తో లింక్ అయితే మన జీవితం అనేది అద్భుతంగా, స్వర్గంగా తయారవుతుంది. సో, ధ్యానులందరూ కూడా ఈ పౌర్ణమి రాత్రులను అస్సలు స్కిప్ చేయకూడదు. 1కి 100 రెట్లు ఎనర్జీని కంప్లీట్‌గా తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ జ్ఞానంతో సాధన చేసుకుందాం. సాధన చేసేటప్పుడు అందరూ కూడా చక్కగా వాయుముద్ర ధరించండి. మన బొటన వేళ్ళు, చింటికిన వేలు ఈ రెండిటిని కూడా ఒకదానికొకటి ఆనించి చక్కగా కూర్చున్న చోట స్పైన్‌ని నిటారుగా పెట్టుకుందాం. వచ్చిపోయే శ్వాసలని గమనించుకుంటూ మన స్పైన్ చివరల్లో మూలాధార. అక్కడి నుండి నేరుగా భూమాతతో అనుసంధానం చేసి ఒక ఎర్రని కాంతి చంద్రుడితో అనుసంధానమై చంద్రుడి నుంచి తీసుకొని స్పైన్ మొత్తం కింద నుంచి పైకి ప్రయాణం చేస్తున్నట్టు ప్రతి శ్వాసలో చంద్రుడి వెలుగు లోపలికి ప్రవేశించి మీ వ్యవస్థ మీ సంకల్పం ఎంత గొప్పగా ఉంటుందో దాని రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా ధ్యాన స్థితిలో కూర్చుందాం. ఒక హాఫ్ అన్ అవర్ మనం ఈ చంద్రుడి శక్తిలో మునిగిపోయి ధ్యానం చేద్దాం మాస్టర్స్. మేడం మ్యూజిక్ ప్లే చేయండి.
ఇప్పుడు ఈ విధంగా అనుకోండి. నాలోని ప్రతి కణము పౌర్ణమి కాంతితో శుద్ధి చేయబడిపోతుంది. ప్రతి కణము పౌర్ణమి కాంతితో శుద్ధి చేయబడుతుంది. నాలో ఆందోళన గాని, భయం కానీ ఈ వెన్నెల్లో కరిగిపోతున్నాయి. ఆందోళన, భయాలు అన్నీ కూడా ఈ వెలుగులో కరిగిపోతున్నాయి. నేను భూమాతకి మరియు విశ్వానికి ప్రశాంతతని ప్రసాదిస్తున్నాను. నేనొక మాధ్యమాన్ని. దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. నేను నా భూమాతకి మరియు విశ్వమాతకి నా నుంచి పీస్‌ని ప్రసాదిస్తున్నాను. ప్రతి అఫర్మేషన్ 3 సార్లు చెప్పాలి మాస్టర్స్. 3 సార్లు అనుకోవాలి లోపల. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని. అమితమైన శక్తితో నిండిపోయి ఉన్నాను.
ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా మళ్ళీ శ్వాసల పైన ధ్యాసను తీసుకొని రావాలి. ఇప్పుడు అందరూ కూడా కుడి ముక్కుని మూసేయండి. ఎడమ ముక్కు ద్వారానే నెమ్మదిగా గాలి పీల్చాలి. ఎడమ ముక్కుతోనే గాలి తీసుకొని దీర్ఘంగా ఎడమ ముక్కుతోనే వదలాలి. లెఫ్ట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. ఈ ఎడమ ముక్కుతో తీసుకున్న శ్వాసల వల్ల మనకి ఇంట్యూషన్ అనే శక్తి బాగా పెరుగుతుంది. ఇంట్యూషన్ అద్భుతంగా పెరుగుతుంది ఈ ఎడమ ముక్కు వల్ల తీసుకోవడం వల్ల. చంద్ర భేది ప్రాణాయామం అంటారు దీన్ని. చంద్రుడి ఎనర్జీస్ ని డైరెక్ట్ గా గ్రహించే ఒక టెక్నిక్. ఇప్పుడు మీ ఎడమ చేతిని మీ హృదయం పైన పెట్టుకోండి. దానిపైన కుడి చేతిని కూడా నెమ్మదిగా
పెట్టి హార్ట్ బీట్ వినాలి. మీ 2 చేతులు కూడా మీ హృదయం పైన ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. కింద ఎడమ చెయ్యి ఉండాలి. నేను తీసుకునే ప్రతి శ్వాసలో నాలోని శక్తి పెరుగుతూ వస్తుంది. నేను సురక్షితంగా ఉన్నాను. నేను కాంతిగా ఉన్నాను. ఇప్పుడు చేతులు నార్మల్‌గా పెట్టుకోండి. ఒకసారి గట్టిగా లోతైన శ్వాసలు తీసుకొని లోతైన శ్వాసలు తీసుకోవాలి. నోటితో నెమ్మదిగా వదలాలి బయటికి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కాంతి, ఎనర్జీ మీ శరీరం అంతా కూడా విస్తరిస్తూ ఉంటుంది. వెన్నెముకను మాత్రం నిటారుగానే పెట్టుకోండి మాస్టర్స్, వంగిపోవద్దు. మీకు నచ్చని అలవాట్లు, మీకు ఇష్టం లేని అలవాట్లు మీలో ఏదైనా ఉంటే అది తలుచుకొని శ్వాసని వదిలే ప్రతిసారి కూడా భారం అంటే అది భయం అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, అది బయటికి వెళ్ళిపోతున్నట్టుగా ఊహించుకోవాలి. వదిలే ప్రతిసారి హా! అనుకోవాలి మాస్టర్. వదిలే ప్రతిసారి కూడా.
ఎరుకలో ఉండండి మాస్టర్. ప్రతి జీవి, ప్రతి మనిషి సుఖంగా, సంతోషంగా, సురక్షితంగా ఉండాలని ఈ అఫర్మేషన్ ని విశ్వానికి విడుదల చేస్తున్నాను. లోక సమస్త సుఖినో భవంతు. ప్రతి జీవి, ప్రతి మనిషి సుఖంగా, సంతోషంగా మరియు సురక్షితంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3 సార్లు అనుకోవాలి మిస్సెస్. యూనివర్సల్ హార్ట్ చక్ర, యూనివర్సల్ హార్ట్ చక్ర దేశాల మధ్య ఉన్న సరిహద్దులు విడిపోయినా కూడా మన మానవ హృదయాలన్నీ కూడా యూనివర్సల్ హార్ట్ తో ఏకమైపోతున్నట్టుగా ఊహన చేసుకోండి. మీ హృదయం నుంచి ఒక తెల్లని వెలుగు బయటకు వచ్చి మీ ఉన్న గదిని, మీ ఊరిని, మన దేశాన్ని మరియు భూగోళాన్ని, కంప్లీట్ అర్త్ ని ఒక రక్షణ కవచంలా చుట్టేస్తుంది. ఇది మీరు ఊహించుకోవాలి. ఎక్కడైతే గొడవలున్నాయో అక్కడ ఈ కాంతి చేరి ప్రశాంతత నెలకొంటున్నట్టుగా ఊహ చేసుకోండి. శాంతిని పంపించండి మాస్టర్స్. ఓం శాంతి, శాంతి, శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు. సుఖినో భవంతు. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేద్దాం. 2 అరచేతులని రుద్దుకొని మీ 2 కళ్ళ పైన పెట్టుకోండి. ప్రకృతి మాతకి, భూమాతకి థ్యాంక్స్ చెప్పుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒక్క 5 నిమిషాలు ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా కూర్చోండి మిత్రులారా. ఎందుకంటే ఇప్పుడు చాలా మహత్తరమైన శాంతి, మహత్తరమైన శక్తి మీ లోపల ప్రవేశిస్తుంది. కంప్లీట్‌గా ఇంకనివ్వండి దీన్ని. మీ 7 శరీరాల్లోకి ఇంకిపోవాలిది. ఒక 5-10 నిమిషాలు ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా ఉండండి. ఆ తర్వాత మీ పనులు మొదలుపెట్టుకోండి. పంతొమ్మిదో తారీఖు నుండి చైత్ర నవరాత్రులు సాధన స్టార్ట్ అవ్వబోతుంది. మీరందరూ కూడా ఐక్యంలో ఈ సాధన చేసుకోగలరు. ఇప్పుడు మీరు సంపాదించుకున్న శక్తి నూతన సంవత్సరంలో మీరు తలపెట్టే పనికి విజయాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. మిత్రులారా, ఎవరు కళ్ళు తెరవకండి. ధ్యానం ముగిసిపోయింది. ఈ పౌర్ణమి రాత్రి మనం వెలిగించిన ఈ శాంతి దీపం కేవలం మన హృదయాలనే కాదు, మన ఇళ్లల్లో, మన సమాజంలో మరియు విశ్వమాత కాంతిని నింపాలి. గుర్తుంచుకోండి, మీరు ఒంటరి కానే కాదు, మీరు అనంతమైన శక్తి స్వరూపాలు. లోక సమస్త సుఖినో భవంతు. ఈ మంత్రం అనేది ప్రతి ఒక్కరు లోపల అనుకోండి. ఓం శాంతి శాంతి శాంతి.